పదవి అంటే అధికారం కాదు, బాధ్యత. పదవుల కోసం పోటీ పడుతుంటారు రాజకీయ నాయకులు. ఇక అధికారంలో ఉన్న పార్టీ అయితే చెప్పేదేముంది? నామినేటెడ్ పదవుల నుండి మంత్రి పదవుల వరకు విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటిది 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుంటే అబ్బో, ఒక పార్టీలోనే పదవుల కోసం తన్నుకు చేస్తుంటే ఇక 3 పార్టీలంటే చెప్పేదేముంది? పోటీ మామూలుగా ఉండదు మరి. ఇక విషయానికొస్తే మంత్రి పదవుల విషయంలో పోటీపడి తీసుకున్న సదరు నేతలు వారి పనితీరు విషయంలో చంద్రబాబు పూర్తి రిపోర్ట్ తెప్పించుకున్నారట. కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారట. ఈ తరుణంలో త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధమవుతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు వేటు పడేది ఎవరిపై? మిగిలిన మంత్రి పదవి భర్తీకి కూడా రంగం సిద్ధమైందా? ఏపీలో మంత్రుల తీరు చర్చనీయాంశమవుతోంది. కొందరు మంత్రులు తమ శాఖలతో బిజీగా ఉండటంతో వారి అనుచరులకు నియోజకవర్గాల్లో బాధ్యతలు అప్పగించారట. అలాగే మరికొందరు పీఏలకు పెత్తనం అప్పగించారట. నియోజకవర్గాలకు దూరంగా ఉన్న మంత్రులపై చంద్రబాబు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక శాఖల విషయానికొస్తే పనితీరు సరిగా లేని మంత్రులకు ఉద్వాసన తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా గడవలేదు కాబట్టి చంద్రబాబు పనితీరు బాగోలేని వారిని మందలించి వదిలేస్తారేగాని తొందరపడి మార్చేసే అవకాశం ఉండకపోవచ్చునని కొందరు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత అనుభవశాలి. ఏపీకి 4వసారి సీఎంగా వ్యవహరిస్తున్నారు. బాబు అనుభవం, ఆయన వయసులో సగం కూడా లేని కొత్తవారు చాలామంది కేబినెట్లో మంత్రులయ్యారు. కూటమి కేబినెట్కి ఫ్రెష్ లుక్ ఇవ్వడం కోసమే అలా చేశారు. ఇక చూస్తే జూన్ 12 నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తవుతుంది. కేబినెట్లో మొత్తం 24 మంది మంత్రులు ఉంటే ఇందులో జనసేన నుంచి పవన్తో కలిపి 3, బీజేపీ నుంచి 1 ఉన్నారు. మిగిలిన 20 మంది తెలుగుదేశం మంత్రులే. ఇక కూటమి మంత్రివర్గంలో జూనియర్లకు, కొత్తవారికి కీలక శాఖలు లభించాయి. ఇది ఎవరూ ఊహించని విషయమే. తొలిసారి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారికి కూడా మంత్రులు అయ్యే ఛాన్స్ వచ్చింది అంటే బాబు వారికిచ్చిన అద్భుతమైన అవకాశమే. అలాగే టాప్ 5 పోర్టుఫోలియోలలో కూడా కొన్ని జూనియర్లకు తొలిసారి మంత్రులు అయిన వారికి దక్కాయి. ఇలా చూస్తే కొత్తదనానికి, యువతరానికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని అంటున్నారు. మరి తమకు దక్కిన ఈ గోల్డెన్ ఛాన్స్ని ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారు అన్నదే చర్చ. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్గా దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. ఆయనే స్వయంగా మంత్రుల శాఖలో జరిగిన అభివృద్ధి పనులను, వారు చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రతి నెలలో కనీసం 2 మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కేబినెట్ సమావేశంలోనూ చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. పనితీరును మెరుగుపరచాలని కొంతమందికి సూచనలు కూడా ఇచ్చినట్టు సమాచారం. మంత్రులు తమ శాఖలపై సంపూర్ణ అవగాహనతో ఉండటమే కాకుండా వాటిలో వినూత్న కార్యక్రమాలను అమలు చేయాలన్నది చంద్రబాబు టార్గెట్ అని చెబుతున్నారు. ప్రతి అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజలకు వివరించేందుకు మంత్రులను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడమే కాకుండా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా నాయకత్వం కోరుతోంది. వైసీపీ నుంచి వచ్చే విమర్శలకు ధైర్యంగా ప్రతిస్పందిస్తూ ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం, అసత్యాలను వ్యాప్తి చేస్తున్న విపక్షంపై విమర్శలు చేయడం మంత్రులకు బాబు టార్గెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంతమంది మంత్రులు రాణించారు అన్నది చంద్రబాబు పరిశీలిస్తున్నారట. ఒక ఏడాది గడిచినా ఆశించిన ఫలితాలు రాకపోతే చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. అయితే ఆ చర్యలు ఏంటనేది సస్పెన్స్గా ఉంచారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతుంది. కానీ ఒకే ఏడాదిలో మంత్రులను మార్చటం వలన విపక్ష వైసీపీకి అస్త్రం అందించినట్లవుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రజల్లోనూ ప్రభుత్వంపై ఆలోచన ధోరణి మారొచ్చని అంటున్నారు. అందుకే మంత్రులను మార్చకుండా వారి శాఖల్లో మార్పులు చేసి పనితీరులో మెరుగుదల సాధించేలా చంద్రబాబు ప్రణాళికలు ఉండబోతున్నాయట.
పనితీరు తగిన స్థాయిలో లేని వారికి కీలక శాఖలు తీసేసి ఇతర శాఖలు అప్పగించనున్నారని అంటున్నారు. ఇది ఒక రకంగా డిమోషన్ అని చెప్పవచ్చు. అయినా మెరుగుపడకపోతే మంత్రివర్గంలో మార్పులు తప్పవని తెలుస్తోంది. ఇక మరోవైపు బాగా పనిచేస్తున్న మంత్రులకు ప్రమోషన్గా కీలక శాఖలు అప్పగించనున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను మినహాయించి మిగతా 22 మంది మంత్రుల పనితీరు నివేదికలను చంద్రబాబు సిద్ధం చేసుకుని తన వద్ద ఉంచుకున్నారని సమాచారం. మరి ఈ మంత్రుల పనితీరు సమీక్షలో ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్ అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఏపీ మంత్రివర్గంలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని భర్తీ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారట. అయితే నాగబాబుకు ఆ మంత్రి పదవి కట్టబెట్టనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు సైతం అందుకు సంబంధించి హామీ ఇచ్చారు. నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే ఆయన కేబినెట్ ఎంట్రీ ఎప్పుడంటూ చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలో ఒక దానిని నాగబాబుకు ఇచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే రాలేదు. మరీ జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరలో నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని జన సైనికుల నుంచి డిమాండ్ వస్తోంది. నాగబాబు జనసేన విజయంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో ఒకరు. జూన్ మొదటి వారంలో నాగబాబు ఏపీ కేబినెట్లో చేరే అవకాశం ఉందని సమాచారం. 2024 డిసెంబర్లోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణం చేసినందున ఆయన కేబినెట్లోకి రావడానికి మార్గం సులభమైంది. నాగబాబు కేబినెట్లోకి వస్తే జనసేనకు 4 మంత్రి పదవులు దక్కినట్లవుతుంది. జూన్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జరిగే కేబినెట్ మార్పులలో భాగంగా నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. నాగబాబు పేరు వినగానే జనసేన కార్యకర్తలు పులకించిపోతారు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. పార్టీలో అందరికీ అందుబాటులో ఉంటూ కేడర్ను కలుపుకుని పార్టీ బలోపేతమయ్యేందుకు కృషి చేశారు. ఇక 21కి 21 స్థానాల్లో జనసేన గెలవడంలో కూడా నాగబాబు ముఖ్యమైన పాత్ర పోషించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సత్సంబంధాలు ఏర్పరచడానికి అనేక మీటింగులు పెట్టి వారికి మార్గదర్శనం చేశారు. నాగబాబు చేసిన కష్టం అందరికంటే ప్రత్యేకమని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. పార్టీ కోసం రేయింబవళ్లు పనిచేసిన నేతలలో ఆయన ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం జనసేన బలంగా ఉండటానికి కారణం నాగబాబే అని చాలామంది పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ప్రత్యర్థులపై గట్టిగా ఎదురుదాడి చేస్తూ పవన్ కళ్యాణ్కు అండగా నిలిచి పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడు నాగబాబు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి రావడంలో ఆశ్చర్యమే లేదని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. ఇక నాగబాబు కమిట్మెంట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో, విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంలో నాగబాబు దిట్ట. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. జనసేనాని ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారో వేచి చూడాలి.